ఎన్టీఆర్ అంటే ఒక నాశతాన్ని కాదు, ప్రతి ఊరికి ఎన్టీఆర్ అంటే ఒక దేవుడే. ఈ ఊరు అంటే కాదు, ఏ పక్క జిల్లాలో అయినా సరే మా ఈ ఊరికి వచ్చి సినిమాలు టికెట్లు చూస్తున్నారు. అసలు మేము 4 రోజులు చూస్తుంటే టికెట్లే దొరకట్లేదు. అయినా ఇప్పుడు దొరికినాయి టికెట్లు. 3 అన్నలాగా టికెట్లు కొనేసాం మా ఎన్టీఆర్ కోసం. 4 రోజులు టికెట్లు కాదు ఎత్తుకుంటే ఇప్పుడు దొరికినాయి. అన్న ఎన్టీఆర్ అమ్మని చెబుతున్నా, ఎన్టీఆర్ 20 గారికి స్కీములు కొడుతున్నారు, అవార్డులు కొడుతున్నారు. దీన్ని ఎవరు ఆపరేరు. దేవరాజ సినిమా పార్ట్ 1 ఉన్నది, మళ్ళీ 2వ భాగం చూపిస్తున్నాం. మళ్ళీ 2 ఉన్నదంతా ఈ తాప దద్దరిపోయి దేవరాజ సినిమాకి చూపిస్తున్నాం. కుర్రోళ్ళు ఈత కుర్రోళ్ళు అంటూ ఇదే నా దేవరాజ. ఆల్రెడీ హిట్ వైపుగానే టాక్స్ వస్తున్నాయి, ప్రజల అభిప్రాయం అలాగే ఉంది. ఫ్యాన్స్ అయితే అసలు విపరీతంగా ఉన్నారు. మొన్న ఈవెంట్ సందర్భంగా చూడలేకపోయినా కానీ ఇంకా ఒక ఆతృత ఎక్కువ పెరిగింది. ఉత్కంఠత బాగా ఉంది సినిమా మీద అంటున్నారు. రాత్రి బెనిఫిట్స్ తో పడబోతుంది అంటారు. ఎలా సార్? సినిమాది డెఫినెట్లీగా హిట్టే. కొంతమంది కడుపు మండి ఎంతో ముందు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఏంట్రా ఒక బొడ్డోడు ఎంత రచ్చగొట్టి సినిమా మొత్తాన్ని రచ్చ చేస్తున్నాడు, ఒక్కడు తలుచుకుంటే ఇంత జరిగిద్దా అని వాళ్ళ కడుపు మండి కొన్ని ట్రోల్స్ కావాలని చేస్తారు తప్ప సినిమా డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్. ఆల్రెడీ ప్రీమియర్ షోలు అన్ని నైట్ పడబోతున్నాయి. నో డౌట్, ఎవరిలో కూడా మాకు ఇంత డౌట్ కూడా లేదు. పక్కా కాన్ఫిడెంట్. ఒకటే మాట, సినిమా బ్లాక్ బాస్టర్. ఇలా మేము ఒకటి కాలర్ ఎగరై తిరుగుతుంది తప్ప ఎవరు కాలర్ దించే పరిస్థితి లేదు. ఇంకో 10 ఏళ్ళ దాకా అన్న మాటిచ్చాడు. ఎంతో ముందు శేఖర్ మాస్టర్ గారితో డాన్స్ కంపోజ్ చేసిన పాటలు సూపర్ హిట్. మీకు తెలియదేం కాదు, అన్నయ్య శేఖర్ మాస్టర్ చేసిన ప్రతి సాంగ్ సూపర్ హిట్, నో డౌట్. అసలు ఈ సినిమాలో దావు సాంగ్స్ మనకి చిన్న ప్రీమియర్ సూపర్ డూపర్. మీకు తెలియదేమో సార్, చూస్తాను వ్యూస్ ఎలా అవుతున్నారు, ట్రోల్స్ వస్తున్నా సరే 1 మిలియన్ దాటింది సార్, 100 మిలియన్ దాటింది సార్, 150 మిలియన్స్ కూడా అవుతుంది సార్, చేరువ అవుతుంది. ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఎవడేం చేసినా ఏదైనా సరే సినిమా బ్లాక్ బాస్టర్. ఒకటే మాట, పైన దేవుడు రాత, థియేటర్లో దేవర కోత, బాక్సెస్ కలెక్షన్ మోత, దెంగితే దేవరాలు ఆల్రెడీ. ఈసారి ఎలా ఉండబోతుంది? రెండోది బెనిఫిట్ షోలకు సంబంధించి, ఫ్యాన్స్ సంబంధించి టికెట్లు అందరికీ దొరికినాయి. రేట్లు ఎలా గత ప్రభుత్వం? సార్ టికెట్లు ప్రతి ఒక్క చేతుల్లో అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే అన్ని థియేటర్లు ఇచ్చారు. ఎక్కువ థియేటర్లు ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ అందరు చేరువ అవుతుంది. ఏ ఇబ్బంది లేదు. పైగా మనకి ప్రభుత్వం కూడా 6 షోలు పర్మిషన్ ఇచ్చింది. నైట్ 1 AM షో పర్మిషన్ ఇచ్చింది. తర్వాత 10 రోజులు నెక్స్ట్ 9 రోజుల వరకు మనకి 5 షోలు ఇచ్చింది. దసరా దగ్గర ఉందని తెలుసుకొని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈ సినిమా ఊపేస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు థ్యాంక్స్. దసరాకి సంబంధించి పైన అమ్మవారి సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నాయి, కింద ఎన్టీఆర్ గారు ఉత్సవాలు అంటారు. ఆల్రెడీ మొదలైపోయింది. దసరా ఉత్సవాలు మొదలైపోయింది. చూడండి, అటువైపు మనకు కోలాహలం మొదలవుతుంది, ఇటువైపు అసలు జనం గాలి లేరు. దాదాపు 4 రోజుల ముందు నుంచి బైక్లు వేసుకుని విజయవాడ చుట్టుపక్కల కూడా అందరూ వచ్చాను టికెట్స్ ఉన్నాయి అడుగుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు, అందరికీ టికెట్లు వస్తున్నాయి. ఎక్కువ థియేటర్లు ఇచ్చారు, కంగారు పడద్దు. కాకపోతే థియేటర్ యాజమానికి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారిలో ఒక లాగా రాసుకోండి, బందోబస్తుని పెంచుకోమని. కుదిరితే మోడీ గారు లాగా రాసుకోమనండి, ఇండియన్ ఆర్మీ తెచ్చుకోమనండి. థియేటర్లు మాకు చిరిగిపోతాయి, ఇది మాత్రం పక్క. ఈసారి కష్టానికి ఫలితం దక్కిద్ది అంటున్నారు. ఎందుకంటే థియేటర్ల ఓనర్లు కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులు మూసేయడం జరిగింది. కొత్త ప్రభుత్వాలు వచ్చాక చాలా వెసులుబాట్లు ఉన్నాయంటున్నారు. సినిమా రంగం కూడా ఇంకా పుంజుకుంటుంది అంటున్నారు. ఎలా చూడాలి సార్? మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా నుంచే మొదలైంది. ఏ థియేటర్ కూడా ఖాళీ లేదు. థియేటర్ వాళ్ళు కూడా ఈసారి చక్కగా హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరికి టికెట్ ఒక్కొక్కరు మిగలట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవం. గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ ఈ ప్రభుత్వం అందరికీ వెసులుబాటు ఇచ్చింది. మాకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అంతా హ్యాపీగా అందరూ ఈ సినిమాని దసరా అలాగే చేసుకుంటున్నాం. దసరా 10 రోజుల ముందు వచ్చింది అంతే, ఒకటే మాట. పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఉంది? యూఎస్ కానీ అదర్ కంట్రీస్ లో కూడా దీని యొక్క తెలుగు వాళ్ళు వీక్షించడానికి రెడీగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది? యూఎస్ఏలో టికెట్స్ పెట్టిన 2-3 నిమిషాల్లోనే థియేటర్ క్లోజ్ అవుతుంది సార్. అసలు యూఎస్ఏనే ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ కన్నా యూఎస్ఏలోనే ఎక్కువ టికెట్స్ సేల్ అవుతున్నాయి. అసలు ఎన్ని టికెట్లు? 50,000 టికెట్లు, 40,000 టికెట్లు, 70,000 టికెట్లు. అసలు మేము ఆశ్చర్యపోతున్నాం. ఏంటిది ఇంత అంటే? ఒక RRR సినిమాలో ఎన్టీఆర్ నటన అందరూ గమనించారు, ఇంకేది గమనించాల. ఒక్క కమరమీవుడ సాంగ్ చూసి కొన్ని వేల కోట్ల మంది అభిమానులు అయిపోయారు. ఇంకోటి బాలీవుడ్ లో కూడా మా వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ కరణ్ జోహర్ కానీ, తర్వాత రణబీర్ కపూర్ కానీ, మిగతా హీరోలు కానీ, సైఫ్ అలీ ఖాన్ కానీ, జాన్వీ కానీ, వీళ్ళందరూ ఉండడం వల్ల మాకు బాలీవుడ్ నుంచి చాలా వరకు సపోర్ట్ జరుగుతుంది. ఇంకా మిగతా కన్నడలో మీకు తెలియదే, విశ్వజిత్ లాంటి వాళ్ళు, మన పృథ్వీరాజ్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళ అభిమానులు. ఇంకోటి ఇది తెలంగాణ, మన తమిళనాడులో వచ్చేసరికి విజయ్ ఫ్యాన్స్ కూడా మమ్మల్ని లైక్ చేస్తున్నారు. పక్కాగా అక్కడ పెద్ద హీరో విజయ్ గారు, ఆ విజయ్ గారు తర్వాత నెక్స్ట్ లైక్ చేస్తున్న ఒక జూనియర్ ఎన్టీఆర్నే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండదంటే అయితే బాహుబలి అంతే. కలికి రికార్డు ముక్క కూడా మిగతా ఏది ఉండదు. ప్రతి సినిమా రికార్డు ఈసారి లెగిసిపోతే ఆంధ్ర మొత్తం మిస్ అయ్యి అంతే. ఈసారి ఖచ్చితంగా కొడతాను. నేను మా అన్నగారు చిన్నప్పటి నుంచి అభిమానించే హీరో. నిన్ను చూడాలని నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే మహా పిచ్చి. అప్పటి నుంచి ఆయన సినిమా చూస్తూ
ఆయన సినిమా చూస్తూనే పెరిగే వాళ్ళం మేము. మా స్థాయి నుంచి ఈ స్థాయిగా అన్నగారు ఈ రోజుకి పాన్ ఇండియా స్టార్ అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఇంకా నుంచో పెడతారని చెప్పేసి గర్వంగా మేము కాలర్ ఎగరేసుకొని చెప్తున్నామండి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మేము కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం. ఈరోజు మా అన్నగారు మమ్మల్ని అంటే ఒక స్థాయిలో నుంచో పెట్టారు. మా అన్నగారి దయ వల్ల మేము ఇలా కాలర్ ఎగరేస్తున్నాం. ఆయన ఒక మాట చెప్పారు, నేను కాలర్ ఎగరేసుకొని చెప్తాను అంటున్నారు. అది మా జూనియర్ ఎన్టీఆర్ గారు సాధ్యమైంది. మా జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు చేయలేరని ఇండస్ట్రీలో నమ్మరు. ఆయనే జరుగుతున్నది. సినిమా దేవరా సినిమా వచ్చినది. మరి 3 రోజుల నుంచి ఇక్కడ రావుడి బాగా బాంబులు అని కేక్ కటింగ్ అని బాగానే జరుగుతుంది. బ్యాన్లో పిక్స్ బాగానే మన దగ్గర మా ఇది శైలజ గారి నుంచి జయరామ్ గారి నుంచి మనతో అయిపోద్ది. మరి జయంతి ఉత్కంఠతో ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మూవీగా వెళ్ళబోతుంది అంటున్నారు. ఎలా చూడాలి? మేము ఈ సినిమా మీద అందరం ప్రాణం పెట్టుకొని ఉన్నాం. మా హీరోని చూసి 6 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పని ఓపెనింగ్ షాట్ కాడ నుంచి, ఫస్ట్ లుక్ కాడ నుంచి, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఇక్కడ విజయవాడలో ఏ కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా భారీగా చేయడం జరుగుతుంది. నిన్న మీరు చూసే ఉంటారు, మన జయరామ్ థియేటర్ దగ్గర నుంచి అలంకార్ వరకు భారీగా కొన్ని వేల మంది అభిమాని అన్న వాళ్ళు ఎవరో కూడా విజయవాడ సిటీలో ఇళ్లలో లేరు. నిన్న విజయవాడ గాంధీనగర్ సెంటర్లోనే ఉన్నారు. శైలజ థియేటర్ దగ్గర భారీగా బైక్ ర్యాలీ జరిగింది. మంచి ప్రోగ్రాం జరిగింది శైలజ థియేటర్ దగ్గర. ఇంకా 30 గంటల్లో సినిమా చూస్తాం మేము అన్న ఆనందంతో శైలజ థియేటర్ దగ్గర కేక్ కటింగ్ చేసి అభిమానులు అందరమే దసరా పండగ నిన్నే జరుపుకున్నాం మేము. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. నాకు తెలిసి వరల్డ్ వైడ్గా భయంకరమైన రికార్డులు సృష్టిస్తుంది అనే నమ్మకం మాకుంది. కోటాల శివ గారి మీద మాకు నమ్మకం ఉంది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే అసలు భయంకరంగా ఉంది. అనిరుద్ధి గారు అసలు ఏ పాట చూస్తున్నా సరే లాస్ట్ అయిపోయే వరకు కూడా చూడాలనిపిస్తుంది. అలాగే థియేటర్లో 2.5 గంటలు కూర్చోపెడుతుంది మ్యూజిక్ అనే నమ్మకం మాకు ట్రయల్ చూసిన తర్వాత వచ్చింది. మొన్న ఏదైతే ఒక అంశంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గందరగోళం జరిగింది, దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది సార్. ఫ్యాన్స్ అందరూ ఎలా ఊహిస్తున్నారు? ఎందుకంటే మొన్న కూడా దగ్గర నుంచి చూసుకుందాం అనుకున్నారు ఎన్టీఆర్ గారిని, కాకపోతే కుదరలేదు. ఆ రోజు హైదరాబాద్లో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆపేసాం అనేది లాస్ట్ మినిట్లో ఏమంటారు సార్? మేమైతే ఆ రోజు మామూలుగా ఇప్పుడు ఇది సినిమా వరల్డ్ వైడ్ సినిమా అయ్యేపాటికి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవెంట్లు పెడుతున్నారు మా హీరో గారు. దాని గురించి ఒక భారీ గ్రౌండ్లో పెట్టకుండా ఒక సింపుల్గా చేద్దామన్న ఉద్దేశంతో అందులో పెట్టడం జరిగింది. కానీ అభిమానులందరూ కూడా ఎవరో కూడా కనీసం హీరోని రోడ్డు మీద లేదా కారులోనో ఏదో రకంగా మా హీరోని మా కళ్ళతో మేము చూడాలన్న ఉద్దేశంతో అక్కడ ఒక 4,000 మందికి ఫంక్షన్ హాల్ తీసుకుంటే దగ్గర 35,000 నుంచి 50,000 మంది వెళ్ళిపోయి హైదరాబాద్ మొత్తం అట్టుడికిపోయింది. ట్రాఫిక్ ఆగిపోయి పోలీసు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేతులెత్తేయడం జరిగింది. కానీ ఆ ఫంక్షన్ జరిగితే చాలా బాగుండేది. కానీ జరగకపోయినా కూడా మేమందరం కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మా హీరో ఏం మాట్లాడతాడు ఏంటి, డైరెక్టర్ గారు ఏం చెప్తారు అనేది విందాము, ఇంకొంచెం ఆనందపడవచ్చు అనుకున్న సందర్భంలో ఇలా జరగడం కొంచెం విషాదమే. అయినా కూడా ఇంకా ఇది మొత్తం ఇప్పుడు ఇంకా సినిమా మీద పడింది. ఎంత తొందరగా సినిమా చూడాలి అనే ఉద్దేశంతో నైట్ 1 గంట షో కోసం జనాలందరూ పొద్దున్న నుంచి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద నుంచున్నాం మేము ఇక్కడ థియేటర్ దగ్గర. ప్రతి ఒక్కళ్ళు వచ్చి బెనిఫిట్ షో టికెట్లు అడుగుతున్నారు. మరొక అంశం చూసుకున్నట్లయితే ఎంతో ఉత్కంఠతో ఉంది మూవీ కూడా. పాత దర్శకుడు అయినప్పటికీ కూడా కొత్త విధానంగా తీసామంటున్నారు. ఫ్యాన్స్లో కూడా చాలా ఉత్కంఠత ఉంది సార్. అందులోనూ మొన్న మీరు చెప్పినట్లుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకపోవడం వల్ల ఉత్కంఠత ఇంకా పెరిగింది. ఎలా చూడాలి అంటే పాత డైరెక్టర్ అయినప్పటికీ కూడా కొరటాల శివ గారికి మా హీరోకి ఉన్న అనుబంధం గురించి మీకు అందరికీ తెలిసిందే. కొరటాల శివ గారు మా హీరో కలిశారంటే అది ఒక జనతా గ్యారేజ్ సినిమా కానివ్వండి, ఏదన్నా సరే ఒక మంచి సబ్జెక్ట్ అనేది ఉంటుంది సినిమాలో, ఒక మెసేజ్ కూడా ఉంటుంది కంపల్సరీగా. అది చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్యాన్స్ వేచి ఉన్నారు, టికెట్లు ఎలా ఉండబోతున్నాయి, రేట్లు కానివ్వండి, తర్వాత చూసుకున్నట్లయితే వెసులుబాటు ఉందంటారు, అందరికీ దొరికే ఛాన్స్ ఉంది? అందరికీ దొరికే విధంగా వెసులుబాటు ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు టికెట్స్. విజయవాడ డిస్ట్రిబ్యూటర్ వారు కూడా బాగా సహకరిస్తున్నారు ఫ్యాన్స్ని, ధీరజ్ గారు కానివ్వండి వాళ్ళందరూ.
ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్రెడీ అన్ని థియేటర్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏదన్నా థియేటర్ దగ్గరికి కానీ ఏదో రకంగా ఎవరికాళ్ళు రికమెండేషన్ చేసుకుందాం తెచ్చుకుందాం అన్న ఉద్దేశంలో ఫ్యాన్స్ అందరూ కూడా తిరుగుతున్నారు. ఏరియాలన్నీ ఒక ఎత్తు అయితే పర్టికులర్ గా ఏదైతే చూసుకుంటే ఎన్టీఆర్ విజయవాడలో ఒక ఎత్తు సార్, ఫస్ట్ నుంచి కూడా పక్కనే నెమ్మకూరు ఉంది. చూసుకుంటే ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి కూడా పెద్దపేట వేసిన కృష్ణా జిల్లా, ఇక్కడ చూసుకుంటే ఎలా ఉండబోతుంది సార్? అసలు విజయవాడ అనేది ఎన్టీఆర్ అడ్డా, కృష్ణా జిల్లా అనేది ఎన్టీ రామారావు గారి కాడ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా నందమూరి అభిమానుల అడ్డా. అసలు డౌటే లేదు దాంట్లో. ఏదన్నా సరే సినిమా రాజధాని అంటే విజయవాడే. సార్, ఈ అంశాలన్నీ చూసుకోబోతుంటే రేపు సినిమా స్థాయి ఎలా ఉండబోతుంది, రాత్రి బెనిఫిట్ షో తర్వాత ఎలా ఉండబోతుంది? రాత్రి నాకు తెలిసి అయితే బెనిఫిట్ షో 1 గంటకు అయితే మీరు ఈ గాంధీనగర్ ఏరియా మీరు 9ంటికి వచ్చి చూడండి, మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే జనతా గ్యారేజీ సినిమా 1 గంటకు వేసినప్పుడు కబర్దీ థియేటర్లో 9ంటికే జనాలందరూ వచ్చారు, గాంధీనగర్ మొత్తం క్రౌడ్. ఈసారి ఈ సినిమాకి 7-8 కాడ నుంచి కూడా గాంధీనగర్ మొత్తం అన్ని థియేటర్లో కూడా ఒక ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంతో ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూసుకున్నట్లయితే సాంగ్స్ చూశారు, ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. సో ఈసారి ఈ సినిమాలో ఈ సాంగులకు సంబంధించి డ్యాన్స్లు ఎలా వేయబోతున్నారు ఎన్టీఆర్ గారు? ఆల్రెడీ మీరు చూస్తున్నారో లేదో కానీ ఒక సాంగ్ని మొత్తం అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇన్స్టాలో అయ్యే చెప్పులు వేస్తున్నారు. అది ఇన్స్టాలో అయ్యే చెప్పులు వేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమిటేట్ చేస్తున్నారు ఆ సాంగుల్ని. ఆల్రెడీ భయంకరంగా పబ్లిసిటీ అయినాయి సాంగులు. ట్విట్టర్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, అది బాగా రిపీట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉత్సాహం కూడా సినిమా మీద పడి ముందు డైరెక్ట్గా సినిమా చూడాలనే ఇదిలో ఉన్నారు.